ఐరనే వంచాలా ఏంటి, వంచిందే దూర్చాలా ఏంటి, వేసిన దోశ అటు ఇటు తిప్పి వేయాలా ఏంటి, ఏం మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? వీఆర్ టాకింగ్ అబౌట్ గీతా గోవిందం 2. సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఇవన్నీ ఏది చేయకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా. కౌంట్ పెరిగితే ఏం రాదు, నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అంతే. సో ఇదే కాకుండా మనం ఇంటర్వ్యూ చేసాం రీసెంట్గా నాగవంశీ గారిది టిల్లు స్క్వేర్ గురించి. చూడండి, రివ్యూయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుదాం అనుకుంటున్నాను. ఇందా నుంచి డిస్కషన్ రివ్యూయర్ అంటున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు ఒక రివ్యూయర్ గా టిల్లు స్క్వేర్ సినిమా ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్వైట్ ఆనెస్ట్లీ నాకు ఫస్ట్ అయితే ఒకటండి, సిద్ధు సినిమా కూడా రాబోతుంది, మీకు తెలిసిందే కదా. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి చూసేయండి. ఇంకా మనం మొదలు పెడదాం. కొండన్న అంటే అర్జున్ రెడ్డి చూసాక ఒక ఎమోషన్. డెన్వర్లో నేను యూఎస్లో ఉన్నప్పుడు వచ్చినట్టుంది. థియేటర్లో అల్లాడిపోతే, నేను చెప్తున్నా కదా, ఫ్రంట్ సీట్లో ఇలా మెడెత్తుకొని చూడలేక సైడ్కి వచ్చి నడిచే చోటు ఉంటుంది కదా, అక్కడ కూర్చొని చూసా. వెళ్ళిపోద్ది సినిమా, ఎక్కడికో వెళ్ళిపోతాడు అన్న అనుకుంటే 200 crores దగ్గర సెటిల్ అయిపోయాడు అనమాట, ఇఫ్ యు నో వాట్ ఐ మీన్. సో అదే లెక్కన గీతా గోవిందం సినిమా ఉంది కదండి, ఆ సినిమా అప్పుడు ఎందుకు ఆడిందో తెలియదు కానీ ఆడింది. కానీ ఈ డింట్ ఏజ్ వెల్ అనిపించింది మూవీ కానీ, ఆ మూవీలో కాన్సెప్ట్స్ కానీ. ఇప్పటికీ కొన్ని ఆలోచిస్తుంటే క్రింజ్తో ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది ఇదే సినిమాలో అనుకుంటా. మీరు పరాయి స్త్రీ కదా అండి, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వనండి అంటాడు. ఆ మేడం అండం కానీ దట్ వాజ్ మరీ క్యారికేచరిష్ లాగా అనిపించింది. సో ఈ సినిమా మళ్ళీ సేమ్ టీము అది అంటున్నారంటే వీ హ్యావ్ టు టాక్. పరశురామ్ గారు కూడా అండి, హీ హ్యాస్ పొటెన్షియల్. మీరు ఆంజనేయుల కామెడీ సీన్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటారు. కామెడీ ఇప్పటికీ ఒక వెంకి కాకపోయినా బాగానే ఏజ్ అయింది, ఇప్పటికీ వాడుతుంటారు మీమ్స్, ఇప్పటికీ తీసుకెళ్తూ ఉంటారు. ఆ పొటెన్షియల్ ఉంది. ఎట్ ద సేమ్ టైం సోలో అనుకుంటా, సోలో అని ఒక సినిమా తీశారు, అది నాకు చాలా ఇష్టం. కాన్సెప్ట్ బాగుంటుంది, కొత్త కాన్సెప్ట్లా అనిపిస్తుంది, అలా చేసేవాళ్ళు. కానీ లాస్ట్ గీతా గోవిందం, సర్కార్ వారి పాట, మళ్ళీ ఇప్పుడు ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫ్యామిలీ స్టార్, అదే జోన్లో ఉంటున్నారేమో అనిపిస్తుంది. ఏంట్రా ఆ జోను, రొటీన్ జోన్ అంటే కమర్షియల్ రొటీన్ రొట్ట పరోటా, అర్థమైంది కదా. ఆ దోశ అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, ఇంకా మనం చూస్తా కూర్చోవాలి. ఇంకా ఈ సినిమా నాకు ఇనీషియల్ థాట్స్ ఎలా ఉందంటే టక్ జగదీష్ అనుకున్నా. కానీ ఇప్పుడు అంతా చూశాక నాకు ఎందుకో మిడిల్ క్లాస్ అబ్బాయి ఉంటుంది నాని గారి సినిమా, చాలా వైబ్స్ అలానే వస్తున్నాయి. ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది, హీరో కేర్ ఫ్రీ ఉంటాడు, లేదా హీరో చాలా మిడిల్ క్లాస్ అని చెప్పి బడ్జెట్ అది ఇది అని అంటారు. ఆ బడ్జెట్ కూడా సరే చాలా నెట్ పికింగ్ అనిపించచ్చు, కానీ నాకు ఇది పర్సనల్లీ కొంచెం కాలుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ అంటే కామెడీ అయిపోద్ది. ఇప్పుడు మీరు రాయడని వేసుకోండి, నన్ను వేసుకోకండి. మై పాయింట్ బీయింగ్, చూపిస్తే మిడిల్ క్లాస్ అనేది చాలా పెద్ద స్పెక్ట్రమ్. సో మిడిల్ క్లాస్ వాడు క్రాక్స్ వేసుకోకూడదా, మిడిల్ క్లాస్ వాడు బర్కిన్ స్టాక్ వేసుకోవద్దా, అట్లేం లేదు. మిడిల్ క్లాస్ హయ్యర్ స్పెక్ట్రమ్ వేసుకుంటారేమో. కానీ మీరు ఎలా అంటే మిడిల్ క్లాస్ అంటే చాలా క్యారికేచర్స్గా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బండి తీసుకుందాం, నేను మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను. స్ప్లెండరు, ప్యాషన్ ప్లస్లు, ప్లాటినాలు ఇవే ఉంటాయి పేరెంట్స్ దగ్గర, లేదా మా డాడీ అయితే చేతక్కే ఉండేది. అలానే ఇక్కడ కూడా చూపించారు, ప్యాషన్ ప్లస్ గుడ్, నో ఇష్యూస్, బట్టలు కానీ ఇల్లు కానీ అంతా అలా చూపిస్తారు. ఇంకా బర్కిన్ స్టాక్స్ వేసుకొని కంకర్లో నడుచుకుంటూ వెళ్తాడు, క్రాక్స్ వేసుకుంటాడు. సో బట్టలు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా కనపడుతున్నాయి. లైగర్ సినిమాలో కూడా అదే ప్రాబ్లం ఉండింది నాకు. ఏంటంటే లైగర్ సినిమాలో స్ట్రీట్ వెండర్ అనుకుంటా, కస్టమ్ లినెన్ క్లోత్స్ వేసుకొని ఉంటారు. సో ఏమండి ఆ పార్ట్ కొంచెం ఇట్స్ నాట్ రిలవెంట్, అది సినిమాని పెంచదు తగ్గించదు, జస్ట్ అన్ అబ్జర్వేషన్ అనుకోండి అంతే. ప్లస్ ఎందుకో కొండన్నకి ఈ మధ్య కొండన్న చుట్టూ ఒక పోలరైజింగ్ ఫ్యాక్టర్ ఏదో వచ్చేసింది, ఎందుకో తెలీదు. మీకేమైనా తెలిస్తే కింద రాయండి ఎందుకు ఇది వచ్చింది అని. ఆయన మాట్లాడే మాటల వల్ల, ఆయన కాన్ఫిడెన్స్, అలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ రైట్ వర్డ్ అనుకోండి. విధంగా చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి జనాలు పోలరైజ్ అవుతున్నారా అంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తే చాలామంది అది కాన్ఫిడెన్స్ అని చెప్పి చూసేవాళ్ళు ఉంటారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పి యాంటీ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకో వీడి అన్న అంటే దే లవ్ హిమ్ ఆర్ దే హేట్ హిమ్, నార్మల్గా లేదు. సో అది కూడా ఆయనకు యాంటీగా అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఖుషి నేను చూసినప్పుడు ఆబ్జెక్టివ్లీ నాకు అంత బ్యాడ్ అనిపించలే, గొప్పగా కూడా లేదు. కానీ బయట చూస్తే ఖుషిని మామూలుగా వేసుకోలేదు, మళ్ళీ నన్ను వేసుకున్నారు. నువ్వు విజయ్ దేవరకొండ తెలంగాణ, నువ్వు తెలంగాణ సంథింగ్ ఇది తెలిసిందే కదా, ఏదో లింకులు పెడతారు. సో బట్ ఓకే, ఆ పోలరైజింగ్ ఫ్యాక్టర్ కూడా ఇందులో యాడ్ అవుద్ది. ఎందుకంటే ఆయన మళ్ళీ కమర్షియల్ సినిమా చేశారు అనుకోండి, మళ్ళీ ఆయనకు ఒక నెగిటివ్ బ్యాచ్ ఉంది. సో అది వేసుకున్న వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు. ప్లస్ ఇంకొకటి నోటీస్ చేశాను, నేను కరెక్టా కాదా మీరు చెప్పండి. విజయ్ దేవరకొండ గారు, నాగ చైతన్య గారు, శ్రీ విష్ణు గారు, వీళ్ళందరికీ ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది అనిపిస్తుంది యాక్టింగ్కి. సో దాన్ని బయటికి రాలేకపోతున్నారేమో అనిపిస్తుంది వీడి గారు. ఇప్పటికి కూడా ఈ ట్రైలర్లోనూ టీజర్లోనూ నన్ను చూసుకుంటావా నువ్వు అని చెప్పి మృణాల్ గారికి ఒక డైలాగ్ చెప్తారు. ఆ డెలివరీ నాకు ఇంకా అర్జున్ రెడ్డియే తిరుగుతుంది బ్రెయిన్లో. అరే సేమ్ డైలాగ్ డెలివరీ, ఆ డైలాగ్ డెలివరీ కొంచెం అన్యాచురల్గా అనిపించింది నాకైతే. ఏమో మరి కొండన్న కన్విన్స్ చేస్తారా మనల్ని ఒక మిడిల్ క్లాస్ బాయ్ లాగా అనేది చూడాలి.
ఇప్పుడు మనం కొంచెం కాంట్రవర్షియల్గా చెప్తా. ఈ చాలామంది ఏంటంటే నువ్వు ఒక దాని గురించి మాట్లాడు, ఒక దాని గురించి మాట్లాడు, మా మహేష్ బాబు గురించి ఎందుకు మాట్లాడు, మా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నావు అలా అంటారు. కానీ నా బ్రెయిన్లో ఉంది చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోద్ది అనమాట. సో బేసిక్గా నా కాన్సెప్ట్ విశ్వక్సేన్ గారిని తీసుకోండి. ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ రీజన్, తెలంగాణ యూత్ అన్న ఏమో తెలియదు, కానీ సమ్హౌ ఇద్దరికి ఒక కంపారిజన్ వచ్చింది. ఇన్ మై ఒపీనియన్ విశ్వక్సేన్ గారు ఐ థింక్ హీ హాజ్ బ్రాడర్ స్పెక్ట్రమ్ అనిపిస్తుంది. ఎలా అంటే ఎలాంటి రోల్స్ అని ఇప్పుడు హిట్ సినిమాలో ఎలా చేశారు, ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైపు లేదా గామి, ఐ థింక్ హీఈస్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్, ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్న డిఫరెంట్ జానర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ కానీ, అండ్ ఐ థింక్ హీఈస్ ఎక్సెలింగ్ ఇన్ దాట్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? లేదు ఈ ఎవరి కంపారిజన్ ఎందుకురా అంటారా, ఆర్ మీకేమనిపిస్తుంది విజయ్ దేవరకొండ గారికి కూడా స్పెక్ట్రమ్ బాగానే ఉంది, నువ్వే మబ్బునాయలా కళ్ళలో ఏం పెట్టుకొని చూస్తున్నావు అంటారా? సరే, ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుంచి నా ఒపీనియన్ ఏంటి అనేది మీకు చెప్తాను, నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది. ఫస్ట్ అయితే గ్లిమ్స్ వచ్చిందండి. ఆ గ్లిమ్స్ అయితే క్వైట్ లిటరలీ చాలామంది చెప్పారు ఏదో ఐరన్ బార్ స్టీల్ యాడో లేకపోతే ఇటుకల యాడో లేదా అంబుజా సిమెంట్, నాగార్జున సిమెంట్ యాడ్లు వస్తుంటాయి కదా, లిటరలీ ఎలానే అనిపించిందండి. ఆడేదో అంటాడు, ఏ మిడిల్ క్లాస్ అబ్బాయి ఇది చేయొద్దా అది చేయొద్దా అని మన అన్న డైలాగులు వేసుకుంటూ వెళ్తాడు. వాడు ఏం చెప్పిండు, నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ అది బర్కెన్ స్టాక్స్ వేసుకొని కంకల రాక్కుంటూ వెళ్ళి ఐరనే వంచాలా ఏంటి అంట. అదొక ఇన్ బ్యాడ్ వే అది ట్రెండ్ అయింది. బట్ ఓకే, కొండన్న ఏంటంటే ఏదైనా పాజిటివ్గా చేసుకుని అది కూడా బాగా చేశారనిపించింది. బట్ ఓవరాల్ ఆ గ్లిమ్స్ చూసి నాకైతే అమ్మా ఇదొక వారిసు మాదిరి ఒక కమర్షియల్ అటు ఇటు తిప్పేసి నడిపించేద్దాం అనే టైపులో అనిపించింది. నెక్స్ట్ నందనందన అని సాంగ్ అయితే బాగా అనిపించింది. సాంగ్ క్యాచీగా ఉంది. మళ్ళీ అక్కడ ఇందాక నాగవంశీ గారితో మాట్లాడినప్పుడు క్లారిటీ వచ్చింది. ఇక్కడ కూడా మీరు చూస్తే ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి ఇంప్రూవైజేషన్ అన్నారు నాగవంశీ గారు. ఇక్కడ నన్ను చూసుకుంటావా లైఫ్ లాంగ్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత అదే సాంగ్ గ్లిమ్స్లో అక్కడ కూడా లిప్సింక్ అదే లిప్సింక్ ఇన్ ద సెన్స్ అదే డైలాగులు మార్చేశారు. అది నీట్గా తెలిసిపోతుంది. ఐ డోంట్ నో వాట్స్ ద సొల్యూషన్ ఫర్ దిస్, బట్ అదైతే నాకు ఆడ్గా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సినిమాకి నాకు ఏదైనా కొంచెం హోప్ ఉంది అంటే అది మృణాల్ గారే అండి. ఎందురా డర్టీ ఫెలో అంటే అలా కాదు, మృణాల్ గారు బేసిక్గా మంచి స్క్రిప్ట్ చాయిసెస్ ఉన్నాయి. తెలుగులో అయితే చాలా సెలెక్టివ్గా ఉన్నారు, చాలా కమర్షియల్ క్యారెక్టర్ లేని సినిమాలు పెద్ద చేయట్లేదు. సో ఐఎమ్ గెస్సింగ్ ఇది కూడా ఒక ఎక్సెప్షన్ కాదేమో, మంచి కాన్సెప్ట్ ఉందేమో, పరశురామ్ గారు ఏదైనా దాచిపెట్టారేమో అని ఒక చిన్న ఇదైతే ఉంది. ఇట్స్ నాట్ లైక్ అయిపోయింది ఇంక వదిలేస్తా అంటే మనకు తెలియదు కదా ఎలా రాబోతుందో సినిమా అని. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇదైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? లేదు మృణాల్ గారు మంచి రోల్స్ చేసి బోరుగొట్టి ఇది అలా చేశారు కమర్షియల్గా అంటారా? లేదు యూ హ్యావ్ ట్రస్ట్ ఇన్ అవర్ చాయిసెస్ అంటారా? వీడి గారి మీద అయితే నా నమ్మకం లేదు దొరా. 200 కోట్లు లైగర్ అన్నప్పుడే ఇంకా నేను గివ్ అప్ ఇచ్చేసిన. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంకోటి నోటీస్ చేశారా? ఐ థాట్ విజయ్ దేవరకొండ గారు వాజ్ గుడ్ ఎట్ డాన్సింగ్, కానీ ఈ సినిమాలో ఆ స్టెప్పులు కానీ ఆయన చేసేది కానీ ఎస్పెషల్లీ కళ్యాణి వచ్చే సాంగ్లో ఆయన ఏదో ఏరోబిక్స్ చేస్తున్నట్టు స్ప్రింగ్లో ఎగురుతున్నారు. మృణాల్ గారు చాలా క్యాజువల్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఆ సాంగ్ వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ నాకైతే ఇంకొట్టేసిందండి, వచ్చిందమ్మా అని చెప్పేసి గీతా గోవిందంలో లాగా ఇక్కడ గ్యారంటీడ్ ఇమాజినరీ సాంగ్ అండి. అన్లెస్ ఇప్పుడు ఈ సినిమాలో ఏదైనా లాటరీ టికెట్ వచ్చేసి మన అన్న ఫుల్ రిచ్ అయితే తప్ప దిస్ సాంగ్ ఇస్ కంప్లీట్లీ ఇమాజినరీ, లుకింగ్ ఎట్ ద క్లోత్స్, లుకింగ్ ఎట్ ద జ్యువెలరీ అలా అనిపించింది నాకు. సో చూద్దాం ఏవద్దో ఈ ఇమాజినేషన్ సాంగ్లు ఎప్పుడు కావుతాయి. అబ్బా రెగ్యులర్ సాంగ్స్ ఉంటాయి, కట్టుపన్న డాన్స్ ఉంటుంది, కానీ ఇమాజినేషన్ సాంగ్స్ నాకు అర్థం కాదు. ఇమాజిన్ చేసుకో, ఒకప్పుడు పాత సినిమాల్లో ఉండదు. ఎలా అంటే కమిడియన్స్ కూడా ఇమాజిన్ చేసుకుంటారు, హీరో హీరోయిన్ కలిస్తే ఎలా ఉంటుంది, లేదా ఇద్దరు హీరోయిన్స్ కలిసి హీరో అని కమిడియన్స్ ఇమాజినేషన్ ఉంటుంది, హీరో ఇమాజినేషన్ ఉంటుంది, హీరోయిన్ ఇమాజినేషన్ ఉంటుంది. ఎందుకు ఇమాజినేషన్ సాంగ్ నాకు అర్థం కావట్లేదు. అండ్ ఆ సాంగ్ కూడా కళ్యాణి ఇట్స్ నాకైతే అంత క్యాచ్ సూపర్ బంపర్ అయితే ఏదో అనిపించలేదు. బట్ దిస్ ఈజ్ జస్ట్ మై అగైన్ ఒపీనియన్. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఫైనల్లీ టీజర్ వచ్చిందండి. టీజర్ వచ్చాక నాకైతే అర్థమైపోయింది, నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనిపించింది నాకైతే. అందుకే టీజర్ వచ్చాక ట్రైలర్ వచ్చాక చేద్దాం అనుకున్నా, కానీ టీజర్తో నాకైతే ఒక క్లారిటీ వచ్చిందండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి దట్ రొటీన్ మిడిల్ క్లాస్. ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్ పద్మనాభం. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, ఇది మళ్ళీ మీకు ఇందాక చెప్పులది చెప్పా కదా చాలా ఇది అని. అరే ఎంత మిడిల్ క్లాస్ వాడైనా ఎంత ఏదైనా ఒక అమ్మాయి వచ్చి లిఫ్ట్ అడిగితే దే విల్ టేక్ ఇట్ యాజ్ అ ప్రైడ్లా చూసుకొని అప్పు చేసైనా తీసుకెళ్తారు. ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కానీ మనోడు లీటర్ పెట్రోల్ ఇస్తే తీసుకెళ్తా అంట. ఇదిగో ఇక్కడే బడ్జెట్ పద్మనాభం చాలా క్యారికేచరిష్ క్వర్కీగా ఏదో ట్రై చేస్తున్నారు. అది క్రియేటివ్గా లేకపోతే కనెక్ట్ అయ్యేలా ఉంటే పర్లేదు. కానీ ఇదిగో ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టేసి ఇలా రూల్స్ కాదు, కానీ బేసిక్గా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇప్పుడు తిరు సినిమా ఉందండి. ఆ తిరు సినిమాలో మీకు కనెక్ట్ అవుతారు. మిడిల్ క్లాస్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో అలా చూపిస్తారు. అది మరీ క్యారికేచరిష్గా మరీ ఏదో నటిస్తున్నట్టు ఉండదు. నాకు మిడిల్ క్లాస్ ఈ సినిమాలో అయితే మిడిల్ క్లాస్ అలా అనిపించలేదు. బట్ వీల్ సీ. ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు, ఫ్యామిలీ ఎమోషన్ ఏముంటుందో. ఓకే ఎక్సైట్మెంట్ అంటారా, కొండన్న సినిమా అంటే ఏదో ఒక ఊపుతో వస్తారు.
ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉంది, జనాలు కూడా చూస్తారు. హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ అప్ టు ద మార్క్. హోప్ఫుల్లీ ఆయనకు కావాల్సిన బ్రేక్ వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇది నా ఒపీనియన్ ఫ్యామిలీ స్టార్. మీకేమనిపిస్తుంది? ఫ్యామిలీ స్టార్ చుక్కలు చూపిస్తుందా లేకపోతే బాగానే ఉంటుంది అంటారా? చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కలుద్దామని వచ్చారు. థ్యాంక్ యూ.